నమస్తే అండి. నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. వైశాఖ పురాణం 21వ అధ్యాయం. తన కళ్ల ముందు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవ్వగానే పాంచాల రాజు పురియసుడు ఆనందంతో పులకించిపోయాడు. వెంటనే లేచి స్వామికి నమస్కరించాడు. ఆయన కళ్ల వెంట ఆనంద బాష్పాలు కారాయి. లోకమంతటినీ పవిత్రం చేసే గంగమ్మ పుట్టిన ఆ పరమాత్మ పాదాలను కడిగి ఆ పవిత్ర జలాన్ని తన తలపై జల్లుకున్నాడు. తన దగ్గరున్న ఖరీదైన వస్త్రాలు, నగలు, గంధం, పూలు, నైవేద్యం, చివరకు తన శరీరాన్ని, సంపదను, సర్వస్వాన్ని ఆ స్వామికి అర్పించి 25 తత్వాల సారంతో కూడిన స్తోత్రాన్ని పఠించాడు. పురియసుడు చేసిన స్తోత్రానికి శ్రీ మహావిష్ణువు ఎంతో సంతోషించాడు. ఆయన కళ్ళు తామర పువ్వుల్లా వికసించాయి. గంభీరమైన స్వరంతో, నాయనా, నీ నిశ్చల భక్తికి మెచ్చాను. నీకు 10,000 సంవత్సరాల ఆయుష్షును, అపారమైన సంపదలను ఇస్తున్నాను. చివరకు నీకు మోక్షం కూడా లభిస్తుంది. నీవు చేసిన ఈ స్తోత్రంతో నన్ను ఎవరైతే పూజిస్తారో వారికి ఇహలోక సుఖాలు, పరలోక మోక్షం రెండూ ఇస్తాను. నేను నీకు ప్రత్యక్షమైన ఈ రోజు అక్షయ తృతీయ. ఈ రోజున చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా, దానమైనా అక్షయంగా ఉంటుంది. ఎవరైనా మొహమాటానికి చేసినా, బలవంతంగా చేసినా సరే, వైశాఖ స్నానం చేసిన వారికి నేను మోక్షాన్ని ఇస్తాను. ఈ రోజున పితృదేవతలకు శ్రాద్ధం నిర్వహిస్తే వారికి అనంతమైన పుణ్యం లభిస్తుంది. ఈ రోజున బ్రాహ్మణునికి గోదానం చేస్తే సర్వసంపదలు లభిస్తాయి. ఎద్దును దానం చేస్తే అకాల మృత్యువు కూడా తొలగిపోయి దీర్ఘాయువు లభిస్తుంది. ఈ మాసానికి నా పేరే ఉంది కాబట్టి ఇది నాకు ఎంతో ఇష్టమైన మాసం. అన్ని వ్రతాలు వదిలేసిన వారైనా సరే వైశాఖ వ్రతం చేస్తే వారిని రక్షిస్తాను అని చెప్పాడు. శ్రీ మహావిష్ణువు పురియసుడికి ఇన్ని వరాలు ఇచ్చి అంతర్ధానమయ్యాడు. ఆ రాజు చిరకాలం ధర్మబద్ధంగా రాజ్యాన్ని ఏలి తన భార్యాబిడ్డలు, బంధువులందరితో కలిసి వైశాఖ వ్రతాన్ని ఆచరించి చివరికి విష్ణు సాన్నిధ్యాన్ని పొందాడు. ఈ కథను చదివిన వారు, విన్నవారు సర్వపాపాల నుండి విముక్తులవుతారని శృతదేవ మహాముని శృతకీర్తికి వివరించారు. వైశాఖ పురాణం 21వ అధ్యాయం సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. మిగిలిన అధ్యాయాలను కూడా చూడాలి అనుకుంటే మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ అమూల్యమైన సలహాలను, సూచనలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఇంకేదైనా పురాణాన్ని కానీ, స్తోత్రాన్ని కానీ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. తిరిగి రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.